మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఒక చట్ట సవరణ తీసుకొచ్చారు పీడీ యాక్ట్లో. పీడీ యాక్ట్లో ఒక చట్ట సవరణ తీసుకొచ్చారు. పీడీ యాక్ట్ ఎవరిపైన పెడతారనేది డిఫైన్ చేస్తుంది ఆల్రెడీ. ఈ చట్టం ప్రకారం ఎవరెవరికి శిక్షలు, ఎలాంటి శిక్షలు అనేది చాలా స్పష్టంగా ఆ చట్టం చెబుతుంది మనకి. అయితే ఒక బిల్ పాస్ చేశారు. ఈ బిల్ ఫర్దర్ టు అమెండ్ ద ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్లెగ్గర్స్, డెకాయిడ్స్, డ్రగ్ అఫెండర్స్, గూండాస్, ఇమ్మోరల్ ట్రాఫిక్ అఫెండర్స్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ యాక్ట్ 1986. దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఈ చట్టానికి సవరణ తీసుకొచ్చి ఇందులో చాలా వాటిని చేర్చారు. చేర్చితే ఏమైంది సార్, మంచిదే కదా అంటారేమో. ఇందులో సైబర్ క్రైమ్ మీకు కనిపిస్తూ ఉంది, ఎల్లో మార్క్ ఉంది కదా, ఎల్లోనే పెట్టాను ఎందుకంటే మనకు తెలుసు కదా ఎల్లో, అందుకని ఎల్లో మీకు మార్క్ కనిపిస్తుంది కదా హైలైట్ అయ్యి, అందులో సైబర్ క్రైమ్ అఫెండర్స్ అని కనిపిస్తుంది చూడండి. సైబర్ క్రైమ్ను కూడా ఇందులో చేర్చారు. చేర్చితే మంచిదే కదా. ఏమైంది, సైబర్ క్రైమ్లు ఎన్ని జరుగుతున్నాయి? చాలా వరకు ఇప్పుడు లోన్ యాప్ల ద్వారా ఎంత మోసం జరుగుతోంది. పెడితే మంచిదే కదా అని మీరు అంటారేమో. ఎస్, పెడితే మంచిదే. దీని వెనుక ఉద్దేశం అదే అయితే మంచిదే. దీని వెనుక ఉద్దేశం అదే ఉండొచ్చని మీరు అనుకుంటే మంచిదే. దీని వెనుక ఉద్దేశం అది కాకపోతేనే కదా అసలు విషయం. దీని వెనుక ఉద్దేశం ఏంటనేది ఎందుకంటే ఇందులో డిఫైన్ చేయాలి. ప్రతి ఒక్కదాన్ని ఇందులో చాలా అంశాలు పెట్టారు సార్. ఫారెస్ట్ అఫెండర్ పెట్టారు, గేమింగ్ అఫెండర్ పెట్టారు, ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ అఫెండర్ పెట్టారు, ఆర్మ్స్ అఫెండర్ పెట్టారు, సెక్సువల్ అఫెండర్ పెట్టారు. కొత్తగా ఈ చట్ట సవరణ పీడీ యాక్ట్లో గుర్తుపెట్టుకోండి, పీడీ యాక్ట్ దీని ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయి. ఎనీ టైం తీసుకెళ్లి నీ పైన బైండ్ ఓవర్ కింద నేను తీసుకెళ్లి లోపలేసేయచ్చు, ఎప్పుడైనా వేయచ్చు. నువ్వేం నేరం చేయాల్సిన పని లేదు. ఒక్కసారి పీడీ యాక్ట్ నమోదైందంటే నిన్ను ఎప్పుడైనా సరే తీసుకెళ్ళిపోవచ్చు. ఎన్నికల ముందు తీసుకెళ్లి బైండ్ ఓవర్ అంటారు, అలా తీసుకెళ్లి వాడిని లోపలేస్తారు. అలాంటి కేసులు ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెట్టడానికి ఒక పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్ర జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఎక్కడా అని మీరు అంటున్నారు. నేనేమో సైబర్ క్రైమ్ అఫెండర్స్ అని చూపించాను, అది పెద్ద నేరమా, అందులో తప్పే ఉందని మీరు క్వశ్చన్ చేయొచ్చు. వీళ్ళు కూడా చాలా చక్కగా డిఫైన్ చేశారు. ఈ పేజ్లో చూపించండి సైబర్ క్రైమ్ అంటే ఏం చెప్పారన్నది. ఎస్, అక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి సార్. Cyber crime offenders means a person who commits or abets the commission of offences punishable under the Information Technology Act 2000. దాని ప్రకారం సైబర్ క్రైమ్ పాల్పడే వాళ్ళకని. సైబర్ క్రైమ్ పాల్పడేదంటే ఏముంటుంది సార్? సైబర్ నేరాలు ఉన్నాయి ఆల్రెడీ, ఆ చట్టం ఉంది దానికి సంబంధించి. ఐటీ యాక్ట్ కూడా ఒకటి ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే దానికి పీడీ యాక్ట్కి ఏం సంబంధం అంటే మీకు సరిగా అర్థం కాకపోవచ్చు. ఈ యాక్ట్ చూసినప్పుడు మీకు సరిగా అర్థం కాకపోవచ్చు. దీన్ని క్లియర్గా డిఫైన్ చేసింది ఎవరో తెలుసా? దీన్ని క్లియర్గా డిఫైన్ చేసి చెప్పింది ఎవరో తెలుసా? ఈనాడు దినపత్రిక. రామోజీరావు గారి ఆత్మ స్పష్టంగా రాసుకొచ్చింది. ఏం రాసిందో చూడండి, ఒక్కసారి స్క్రీన్ పైన ప్రజెంట్ చేయండి దాన్ని. ఈనాడు దినపత్రికను ఒక్కసారి చూపించండి. సోషల్ మీడియా సైకోలపై పీడీ కొరడా. ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఎక్కడైనా సరే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి నేరం చేశారని వారికి శిక్షలు ఉంటాయని ఎక్కడా లేదు కదా. కానీ క్లియర్గా రాసుకొచ్చారు చూడండి ఈనాడు దినపత్రికలో. ఎంత చక్కగా రాశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం 1986 ప్రకారం నాటుసారా, అక్రమ మద్యం తయారీ, సరఫరా, రవాణా, ఎగుమతి, దిగుమతి చేసేవారు, బందిపోటు దొంగతనాలకు పాల్పడే ముఠాలు, మాదక ద్రవ్యాల తయారీ, సరఫరా, విక్రయదారులు, మానవ అక్రమ రవాణాదారులు, భూ కబ్జాదారులను నిర్బంధించేందుకు అవకాశం ఉంది. వీళ్లతో పాటు ఎంత పెద్ద నేరమో చూడండి. సూపర్ 6 ఎక్కడా అని అడిగితే సూపర్ 6 ఎక్కడా? తల్లికి వందనం ఎక్కడా? పెట్టుబడి సాయం ఎక్కడా? ఫ్రీ బస్సు ఎక్కడా? 3 గ్యాస్ సిలిండర్లు ఎక్కడా? ఇవి అడిగితే పీడీ యాక్ట్ పెడతారు. ఎలాంటి వాళ్ళపైన పెడుతున్నారు చూడండి. ఈ భూ కబ్జాలకు పాల్పడేవాళ్ళు, మాదక ద్రవ్యాలు తయారీ, సరఫరా, విక్రయించేవాళ్ళు, వాళ్లపైన పెట్టే నేరాలను కూడా పీడీ చట్టం 8 రకాల నేరాలకు పాల్పడే వారిపైన పీడీ చట్టం ప్రయోగించేందుకు వీలు కల్పించారు. పైగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టులతో దాడి చేసేవారని సైబర్ నేరగాళ్లను అందులో చేర్చారు. ఇది ఈనాడు దినపత్రిక క్లియర్గా రాసిన మాట. అక్కడేమో సైబర్ క్రైమ్ అని దాని డెఫినేషన్ మాత్రం రాసి వదిలిపెట్టేశారు, అక్కడికే వదిలిపెట్టారు. కానీ సోషల్ మీడియా సైకోలపై పీడీ కొరడ. ఎంత దుర్మార్గమైన చర్య, ఎంత కర్కశత్వం, ఏ స్థాయికి ప్రభుత్వం వెళ్ళిపోయింది. పీడీ యాక్ట్ ఎవరిపైన పెడతారు సార్? ఇందులోని ఇంతవరకు చదివి వినిపించాను కదా. ఈ నేరాలకు పాల్పడే వాళ్ళని,
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ లేకపోతే మేము ఓటేశాము మాకు ఈ హామీ ఇచ్చావు ఎక్కడా హామీ అని నిలదీసే వారిపైన పీడీ యాక్ట్ పెట్టేటటువంటి కుట్ర జరిగిందని ఈనాడు దినపత్రిక రాసింది. ఈనాడు దినపత్రిక రామోజీరావు గారి ఆత్మ నిజాన్ని రాసింది. దానికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పండి అందరూ, వాస్తవాలు బయట పెట్టినందుకు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అసలు సోషల్ మీడియా యాక్టివిస్టులపై పీడీ యాక్టు ప్రయోగించినంత మాత్రాన అది చెల్లుతుందా? ఈరోజు సినీ ఫీల్డ్ని బాగా టార్గెట్ చేశారు. సినీ ఫీల్డ్ మొత్తం కూడా ఎవ్వరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడడానికి లేదు. వర్మ కావచ్చు, పోసాని కావచ్చు, వాళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. వర్మని ఏ రకంగా వేటాడుతున్నారో చూసాము. దాని గురించి కూడా వర్మకు సంబంధించినటువంటి లాయర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ అడ్వకేట్తో. అలాగే ఈరోజు దేవర సినిమా జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఫ్లాప్ చేయడానికి చేసినటువంటి కుట్రలు, దానికి సంబంధించి పెట్టినటువంటి పోస్టులు. రేపు అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 5 అనుకుంటాను, సారీ సబ్జెక్టు కరెక్షన్. అది రిలీజ్ కాబోతోంది. దానిపైన ఎన్ని రకాల పోస్టులు పెడుతున్నారు, ఎన్ని రకాలుగా అల్లు అర్జున్ని దూషిస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. మరి వాళ్లకు ఉండదా పీడీ యాక్ట్? అల్లు అర్జున్ ఏం చేశారు సినీ ఇండస్ట్రీలో, ఎందుకు ఆయన పైన అంత కక్ష? జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశారు, ఆయన పైన అంత కక్ష ఎందుకు? వర్మ పోసానిపై అంత కక్ష ఎందుకు?